ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా. మంచిది. ఉదయకాలము దేవుని వాక్యం మనం చూస్తే, లేదా దేవుని మాటల ప్రకారంగా మనం జీవించాలంటే, చాలాసార్లు మనం నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తుంటారు. మన సొంతోళ్ళు అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తుంటారు. కాబట్టి బహు జాగ్రత్త కలిగి, మెలకు కలిగి ఉండాలి. సొంతోళ్ళే ఎక్కడి నుంచో మోసం చేసేవాళ్ళు రారు, ఎక్కడి నుంచో నిన్ను పాడు చేసేవాళ్ళు రారు. నీ వెనకాల ఉంటూ, నీతో తిరుగుతూ, నీకు సహాయం చేస్తామని చెప్తూ, నటిస్తూ నిన్ను మోసం చేస్తారు. కాబట్టి బహు జాగ్రత్తగా మెలకు కలిగి ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో చూసినట్లయితే నమ్మి మోసపోతున్నారో గమనించాలి. నమ్మి మోసపోతున్నారు. కాబట్టి ఉదయకాలం నువ్వెవరినైతే నమ్మి వాళ్ళే మోసం చేస్తారు, అందులో అనుమానం ఏమీ లేదు. కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు అనుకుంటావు నా పక్కనే ఉన్నారు, నన్ను పొగుడుతున్నారు, నన్ను మెచ్చుకుంటున్నారు, అయ్యో వీళ్ళు చాలా మంచోళ్ళు, చాలా గొప్పోళ్ళు వీళ్ళు నన్ను అనుకుంటున్నావు. కాదు. ఏదో ఒకరోజు నీ కొంప ముంచుతారు వాళ్ళు. కాబట్టి నమ్మినోళ్ళు నిన్ను మోసం చేస్తారు. జాగ్రత్త, అది నా అంశం. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హూ ఆర్ నియర్ బై యూ. కనుక బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇందిరాగాంధీ ఎలా చనిపోయింది మీకు తెలుసా? 1984 అక్టోబర్ 31వ తారీఖున ఎవరు చంపేశారు? బాడీ గార్డ్, సిక్కులు. 1984 అక్టోబర్ 31ని సిక్కులే పక్కన ఆవిడకి సెక్యూరిటీగా ఉండాలి, బాడీ గార్డ్గా ఉండాలి, ఆవిడని కాపాడాలి, వాళ్ళు రక్షించాలి. కానీ వాళ్ళే చంపేశారు. అంటే చూడండి, దాన్ని బట్టి ఎంత భయంకరంగా ఉన్న దినాల్లో మనం బతుకుతున్నాం. సొంతోళ్ళే. జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఈ దినాల్లో పర్లేదు, నా పక్కనే ఉన్నారు, నాకు సహాయం చేస్తున్నారు, పక్కనే ఉన్నారు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. తప్పది, జాగ్రత్త. నమ్మినోళ్ళే నిన్ను మోసం చేస్తారు. బహు జాగ్రత్త కలిగి ఉండాలి. యేసు ప్రభు నమ్మాడు, శిష్యులందరినీ నమ్మాడు. మరి ఎవరు మోసం చేశారు? బయట నుంచి ఎవరు రాలేదు. పక్కనున్న ఇస్కరియోతు యోధే మోసం చేశాడు, అమ్మేశాడు. ప్రియులను గమనించాలి. ఈ ఉదయకాలము బహు జాగ్రత్త కలిగి ఉండు. ఈ వాక్యం వింటూ నీవు బహు జాగ్రత్త కలిగి ఉండు. పర్లేదండి, వాళ్ళు మా వాళ్ళేనండి, మొదటి నుంచి ఎన్నో సంవత్సరాలు బట్టి మాకు స్నేహం ఉందని అనుకుంటే తప్పది. ఇస్కరియోతు యోధ 3.5 సంవత్సరాలు తిరగలేదా ప్రభుతోని? మోసం చేయలేదా? ఏమండి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఆవిడకే ఠికాణా లేదు, యేసు ప్రభుకే ఠికాణా లేదు అంటే. ఆ పక్కోళ్ళే, బయట వాళ్ళు కాదు. యేసు ప్రభుని అప్పచెప్పింది ఎవరో కాదు, ఇస్కరియోతు యోధ. అలాగే యేసేపుని సొంత అన్నీలే, బయటోళ్ళు కాదండి, సొంత అన్నయ్యలే యేసేపుని తోసేసి, గుద్దేసి, కొట్టేసి, గోతులో తోసేసి అమ్మేశారు. ఇలా చెప్పుకుపోతే చాలా చాలా ఉన్నాయండి. దావీదుని కూడా సొంతోళ్ళే మోసం చేశారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, బహు మెలకు కలిగి జాగ్రత్తగా ఉండు సుమా. పర్లేదులే, నా చుట్టూ ఉన్నారండి, వీళ్ళు చాలా మంచోళ్ళండి, నేనండి చాలా నమ్మానండి, వీళ్ళని చాలా మంచోళ్ళండి వీళ్ళు, అయ్యి బాబు మీరు అలా అనకండి బాబు అంటారా? నీ కర్మ అంతే, దానికి ఎవడు ఆప్ చేయలేడు. కాబట్టి ఉదయకాలం నా అంశం ఏంటంటే, నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు. బహు జాగ్రత్త కలిగి ఉండు. ఎంతవరకు ఉంచాలో వాళ్ళని అంతవరకే ఉంచు. వాళ్ళు ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టు. అది దాటి నువ్వు కానీ చేసావా, చాలా భయంకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గమనించాలి ప్రియులారా. ఉదయకాలం యేసు స్వరం ద్వారా దేవుని మాటలు వింటున్న ఆ ప్రియ దేవుని బిడ్డ, నేను నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు. గమనించాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ భయంకర దినాల్లో జీవిస్తున్నాం. అవకాశం మాట్లాడు, కలిసి ఉండని. ఎంతవరకు పెట్టాలో వాళ్ళని అంతవరకే పెట్టు. వాళ్ళు ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు. అంతేగాని అది దాటి నువ్వు చేసావా, నీ కొంపకి నిప్పు అంటుకుంటుంది. కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీకు నువ్వుగా జాగ్రత్త కలిగి ఉండు. యు ఆర్ ద బాస్, యు ఆర్ ద ఓనర్, యు ఆర్ ద మేనేజర్, యు ఆర్ ద ఎవ్రీథింగ్. నీకు నువ్వే జ్ఞానివి, నీకు నువ్వే తెలివైన వాడివి, నీకు నువ్వే ధైర్యవంతుడు. అంతేగాని ఇతరుల మీద ఆధారపడి వాళ్ళు నమ్మి అన్నీ అప్పచెప్తే నీకు చాలా భయంకర పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంగా ముందుకు సాగిపో. నీకు నువ్వే చేయగలవు ఏదైనా సరే. యూ కెన్ గెట్ ద విక్టరీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అంతేగాని నాకున్నారండి, వాళ్ళ వల్లే జరుగుతున్నాయండి అని, వాళ్ళు చేస్తేనే బాగుంటుందండి, వాళ్ళు లేకపోతే జరగదండి ఈ కాకమ్మ కథలు చెప్పుకోండి, పిరికి మాటలు మాట్లాడుకో. అయ్యి వాళ్ళు వద్దంటారా? వద్దని అంటలా, వాళ్ళతో ఉండు, కానీ పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగిపో. ధైర్యంగా నీకు నువ్వే నిలబడు, అద్భుత కార్యాలను చూస్తావు.
దేవుడిని దీవించి ఆశీర్వదించింది గాక. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి 9849864904. యూట్యూబ్లో ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.